నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. సీతారామయ్య గారు హఠాత్తుగా అడిగిన ప్రశ్నకు వాతావరణంలోని చల్లదనం ఒక్క మాటుగా తగ్గినట్లు అనిపించింది గాయత్రికి. ఆయన చాపల్యమే కారణం. అంతఃపురంలో ఎవరో రాణిగారి మనవరాలి వరుస బాల వితంతువట. రాజుగారికి తెలిసేసరికి భయపడి కిందటి రోజు వసూలు చేసిన పైకం తీసుకుని పూర్తి చేయలేక అర్ధోక్తిలోనే బిడియంగా తల ఉంచుకుంది గాయత్రి. తప్పు చేసింది చాలక వెంట తీసుకుపోయి పాపాన్ని వీడికి కూడా పంచిపెట్టాడన్నమాట మహానుభావుడు. అమాయకుడైన పార్వతీశాన్ని తలుచుకుని నెట్టూర్చాడు సీతారామయ్య గారు. గాయత్రి వదనం మ్లానమైంది. భర్త ఎంత నికృష్టుడైనా అవని కళ్ళెదుటే అతన్ని దూషించటాన్ని ఏమాత్రం సహించలేని హైందవ నారి ఆమె. చిన్నపోయిన ఆమె మొహం చూశాక తన తొందరపాటుతనం తెలిసొచ్చింది ఆయనకు. వెంటనే పొరపాటు సరిదిద్దుకుంటూ, సరే సరే ఆ విషయం వదిలే, ఇంతకీ పార్వతీశం ఏమంటున్నాడు, ఇక్కడ స్థిరపడినట్టేనా అన్నారు మాట మారుస్తూ. అది చెప్పుకుందామని వచ్చాను బాబాయ్. చెమ్మగిల్లిన కళ్ళను దాచుకుంటూ భారంగా అంది గాయత్రి. ఆమె మొహంలోకి చెప్పమన్నట్లుగా చూశారు సీతారామయ్య గారు. పువ్వులు అందించటం ఆపింది మహాలక్ష్మమ్మ. తమ్ముడి విషయం నాకేమీ మింగుడు పట్టం లేదు బాబాయ్. తమ్ముడు తమ్ముడేనా అనిపిస్తోంది. ఆ పూజా పునస్కారాలు ఏమిటో, ఆ జపతాపాలేమిటో 24 గంటలు వాటిల్లోనే మునిగిపోయి ఉంటున్నాడు. బాహ్యలోక స్పృతే ఉండటం లేదు వాడికి. ఏమిటో అంత అల్లరి చిల్లరి వాడనుకున్న వాడికి దేవుడి మీద ఇంతటి భక్తి తత్పరత కుదిరినందుకు సంతోషించాలో, దగ్గరగా వచ్చాడనుకుంటున్నవాడు మాకిలా దూరంగా ఉండిపోతున్నందుకు విచారించాలో తెలియకుండా ఉంది బాబాయ్. డీలా పడిపోతున్న గాయత్రికి ఆసరా అన్నట్లుగా భుజం మీద చేయి వేసింది మహాలక్ష్మమ్మ. అన్నీ సర్దుకుంటాయి, బాధపడకే అమ్మాయి అంది. ఏం సర్దుకోవటమో ఏమో పిన్ని, నా సంగతి అలా ఉంచండి. హేమను చూస్తూ ఉంటే కడుపులో దేవేస్తోంది. పిన్ని మీకు తెలుసుగా, అది అక్కడ చక్కగా చదువుకుంటోంది. కంప్యూటర్స్, డ్రెస్ డిజైనింగ్, ఏవేవో వ్యాపకాలు పెట్టుకుని హాయిగా కాలక్షేపం చేస్తోంది. దాదాపు అది ఈ ఊరిని, ఇక్కడ జరిగిన చేదు సంఘటనల్ని గుండెల్లో నుంచి చెరిపేసింది. తమ్ముడు వచ్చాడని తెలిసేదాకా నేను కూడా అలా అది మర్చిపోవాలని, నలుగురిలో కలిసిపోవాలని కోరుకున్నాను. నీ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చాక మళ్ళా నా అంతట నేనే దానికి మరుగున పడిపోయిన పాత జ్ఞాపకాలను గుర్తు చేశాను. బంధాన్ని, ధర్మాన్ని, సాంప్రదాయాన్ని కాదనకూడదమ్మా అని బోధించాను. అది కాదనలేదు, తలదించుకుని వెంట వచ్చింది. ఇంత చేస్తే ఇక్కడ వీడి ధోరణి ఇది. ఇప్పటి వరకు హేమని తమ్ముడు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. పైకి తేలలేదు, కానీ మానసికంగా నా బిడ్డ ఎంత చిన్నపుచ్చుకుంటున్నదో నాకు తెలుసు. నా మటుకు నాకు ఆయన రాకపోవటం కొరతగానే ఉంది. ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్ళిపోవాలని ఉంది. కానీ చూస్తూ ఈ జడభరతుడి చేతికి హేమని ఎలా అప్పగించి వెళ్ళను? అసలు ఏమిట్రా నాయన అలా తయారయ్యావు అని అడుగుదామంటే 10 నిమిషాల పాటన్నా ఆ అమ్మవారిని, ఆ పట్టు పంచని వదిలి ఉండడాయే. ఏం చేయటం? అంతా అగమ్య గోచరంగా ఉంది బాబాయ్. వ్యాకుల స్వరంతో తన గోడు వెళ్ళబోసుకుంది గాయత్రి. 10 నిమిషాలు భారంగా గడిచాయి. బావుందమ్మా, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలనుకునేవాడు బావగారితో పాటు హిమాలయాల వైపు వెళ్ళక మళ్ళీ ఇంటికి తిరిగేందుకు వచ్చినట్లు. పిలిచి మీరన్నా గట్టిగా అడగండి. అక్కడ లేని పార్వతీశం మీద కోపం తెచ్చుకుంటూ భర్త వైపు చూసింది మహాలక్ష్మమ్మ. అది అంబ ఆదేశమట, తాపీగా అన్నారు సీతారామయ్య గారు. నాతోనూ అలాగే అన్నాడు. ఏమిటి బాబాయ్ దాని అర్థం? నుదురు చిట్లించి అడిగింది గాయత్రి. ఏమిటో క్షణం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆగారు సీతారామయ్య. అతగాడు వచ్చిన మొదటి రోజున రాగానే నేను పార్వతీశాన్ని బాబాయ్ అన్నాడు. చూశాను, మనిషి చాలా మారాడు. దాదాపు 13 ఏళ్ల ఏడం సహజమే. ఆనవాళ్ల కోసం చూశాను. ఆ గడ్డం కింద పెద్ద పుట్టుమచ్చ, ఎద్దు కొమ్ము విసిరిన ఘాటు, కంసాలి బసవలింగం స్వయంగా కొట్టిన రాగి బిచ్చపు కాడ అన్నీ కనిపించాయి. రంగయ్యని, చాకలి వీరయ్యను గుర్తుపట్టాడు. ముఖ్యంగా మనకు చెరువు నీళ్లు తెచ్చిపోసేదే ఆ నాగమ్మని. నీ ముక్కు నత్తు తీసేశావా నాగమామ్మ అని పలకరించాడు. నీకు తెలుసుగా, నాగమ్మని వాడు నాగమామ్మ అని పిలిచేవాడు.
ఆవిడ ముక్కు నత్తు భర్త పోయాక ఈ మధ్యనే తీసేసింది. పార్వతీశమేనా అన్న అనుమానం వదిలిపోయింది. అప్పుడు కూర్చోమన్నాను చెప్పాడాయన. వెలుపలకు వెలువరించలేకపోయిన గాయత్రి సంశయానికి అనుకోకుండా ఆయన ఇచ్చిన వివరణ సమాధానం కాగా తేలిక పడింది గాయత్రి మనసు. ఆపిన దగ్గర నుంచి తిరిగి ఎత్తుకున్నాడు సీతారామయ్య. పక్కన సుందరరామయ్య లేడు. కలిసి వెళ్ళిన వాళ్ళు కలిసెందుకు రాలేదురా అని అడిగాను. ఏదో ఆషామాషిగా చెప్పి దాటైపోయాడు. రెట్టించి అడిగాను. అప్పుడు చెప్పాడు, ఎవరో సన్నాసి బంగారం చేసే విద్య నేర్పుతానంటే అతని వెంట ఋషికేశ్ దాకా వెళ్ళారట. అక్కడ వీడికి ఇంకొక సాధువుతో పరిచయం ఏర్పడిందిట. ఆయన మామూలు సాధువు కాదు, గొప్ప తపస్వి, దేవి ఉపాసకుడు, యోగి పొంగవుడు, మహామహిమాన్వితుడు అంటాడు. ఆయన చెప్పాట, అబ్బాయి నీ త్రోవ వేరే ఉంది అని. ఆ స్వర్ణయోగం మీద, ఆ స్వర్ణ యోగి మీద మీ తమ్ముడికి ముందస్తుగానే పిసరంతా అపనమ్మకం. ఆయన మాటతో కాలు మరి ముందుకు సాగలేదు. ఆ దారేదో మీరే సెలవేయండి స్వామి అని ఆయన ముందు సాగిలపడ్డాట. నేను కాదు జగజ్జనని ఆ పార్వతీదేవే నీ పద నిర్దేశకురాలు అని చెప్పి ఆ దేవి మంత్రం ఉపదేశించాట ఆయన వీడికి. నిద్రాహారాలు మాని నియమంగా ఏకదీక్షగా 1,00,000 సార్లు ఆ మంత్రం పునశ్చరణ చేశాట. తల్లి కరుణించింది, స్వప్నంలో సాక్షాత్కరించింది. వెర్రివాడా, నీ జన్మస్థానంలో ఉన్న నన్ను మర్చిపోయి ఇంత దూరం వచ్చి నా కోసం తపస్సు చేస్తున్నావా? రా, వచ్చి నన్ను ఆరాధించు, నిన్ను నేను అనుగ్రహిస్తాను అని ఆదేశించిందిట. దేవి ఆజ్ఞ తలదాల్చి తన మార్గం ఇటు మళ్లించుకున్నాడు వీడు. ఎంత నచ్చజెప్పినా పుత్తడి మీద భ్రాంతి చావరని భర్త ముందుకెళ్ళాడు. అది జరిగింది. నిటారుగా కూర్చుని చెప్తున్న సీతారామయ్య గారు చెప్పటం ముగించి పడకుర్చీలో వెనక్కి వాలారు. రెప్పలు వాల్చకుండా వింటున్న శ్రోతలిద్దరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చి వదిలారు. నుదుటిన విభూది రేఖలకు బదులు కుంకుమ బొట్టు పెట్టి రోజల్లా అమ్మవారి గుడి చుట్టూరా ప్రదక్షిణలు చేస్తున్నాడంటే ఏమో అనుకున్నాను, కానీ ఇదన్నమాట కారణం. ఇది సరే, ఇవన్నీ ముందే తెలుసుండి మాట వరుసకైనా మాతో ఎప్పుడూ అన్నారు కారు. గాయత్రి మనసులో వేసుకున్న ప్రశ్నను మహాలక్ష్మమ్మ బయటికి వెళ్ళగక్కింది. ఎలా చెప్పను? అప్పుడు వాడి మాట, చేత, కట్టు, బొట్టు కూడా నాకు చాలా విపరీతంగా అనిపించాయి. మీకు తెలీదు, పోయిన వాళ్ళు పోగా మిగిలిన్న వీళ్ళిద్దరిని కలవటానికి కూడా అంత సుముఖత చూపించలేదు వాడు. ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉన్నారు కదా బాబాయ్, ఉండనీలే, అంత అత్యవసరంగా పిలిపించాల్సిన అగత్యం ఏంటి అన్నాడు. గాయత్రికి టెలిగ్రామ్ ఇస్తానని నేను అన్నప్పుడు, అదేమిట్రా, ఇన్నేళ్లు దివారాత్రులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మీకోసం ఎదురు చూస్తున్న అక్కగారు, నీ రాకతో బ్రతుకు పండించుకుందామని కాంక్షించే నీ భార్య, వాళ్లకన్నా నీ రాక తెలియనియొద్దా? భలే వాడివే, అయినా వాళ్ళు రాకపోతే ఇక్కడ నీ ఆలన పాలన చూసుకునే వాళ్ళెవరు అని నేనంటే వాడేమన్నాడో తెలుసా? సంసారము అనుబంధము లాంటి లంపటాలను తగుల్చుకుందామని నేను ఇక్కడికి రాలేదు బాబాయ్. ఇక ఆలనా పాలన అంటావా? నా తల్లి ఆ మహేశ్వరి ఉంది. ఆ తల్లి ఉండే మందిరంలోనే నేను ఉంటాను. ఆ అమ్మకు నైవేద్యం పెట్టిన ప్రసాదమే నాకు 2 పిడికిళ్ళు దొరకపోదు. అది నా పొట్టకు చాలు. నా తల్లి ఆజ్ఞగా ఆమెను సేవించుకుంటూ ఆలయంలోనే నిశ్చింతగా గడిపేయగలను అన్నాడు. వెర్రి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్ట అలా ఉంది వాడి ధోరణి. ఏదో ఇన్నేళ్ల కన్నా వచ్చాడు కదా అనుకుంటూ ఉంటే మళ్ళీ ఇదేం పైత్యం అని నాకు అనిపించింది, కానీ ఆ మాటలను అంతగా పరిగణనలోకి తీసుకోలేదు నేను. ఈ వైరాగ్యానికేవులే తన వాళ్ల మధ్యన తిరుగుతూ ఉంటే, అందున వయసులో ఉన్న భార్య కళ్ళకెదురుగా కనపడుతూ చేరువుగా మసలుతూ ఉంటే ఆ విరక్తి దానంతట అదే తేలిపోతుంది. అప్పుడు ఈ ప్రపంచంలోకి వాడే దిగొస్తాడు అనుకున్నాను. పైకి మాత్రం అది కాదురా నాయనా, నువ్వు తెంపుకున్నావనుకున్నా వాళ్ళు ఇంకా నీ మీద ఆపేక్ష వదులుకోలేదు. రాని, వాళ్ళు నీ జపతపాలకి ఏమీ ఆటంకం కాదులే, వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు అన్నాను. మౌనంగా ఊరుకున్నాడు, కానీ వాడి అయిష్టం తెలుస్తూనే ఉంది. చెబుతూ గాయత్రి వంక తిరిగారాయన. మీరు కొండంత ఆశ పెట్టుకుని వచ్చారా? రాగానే ఇవన్నీ చెప్పి వెల్లువలా పొంగుతున్న మీ ఆనందం మీద నీళ్లు చల్లలేకపోయానమ్మా గాయత్రి అన్నారాయన అభిమానంగా. మరి ఇప్పుడేమిటి బాబాయ్ చేయటం? బేలగా అడిగింది గాయత్రి. చూద్దాం, వీడింత తీవ్రోపాసకుడని నేను ఊహించలేదు, ఆలోచిద్దాం అన్నారు సీతారామయ్య సాలోచనగా. తన గుండెను సలుపుతున్న బాధ నివారణకు ఇక్కడ పూర్తిగా కాకపోయినా కనీసం చిన్నదో చితకదో ఓ పరిష్కార సూచన లభించగలదనే ఆశతో వచ్చింది ఇక్కడికి. కానీ గాయత్రి లేచి నిలబడింది.
ఇందాక దృశ్యాదృశ్యంగా గోచరించిన పరిసరాలు ఇప్పుడు పూర్తి అంధకారంలో ఒరిగిపోతున్నాయి. నేనిక వెళ్తాను పిన్ని, హేమ ఒక్కతే ఉంది ఇంట్లో. పళ్ళెంలో సన్నజాజుల మాల అలాగే ఉంది. ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి ముంచిపోతున్న కష్టాల కడలి కెరటాల తాకిడికి డస్సిపోయి నిలబడ్డ ఆమెను సిగలో పువ్వులు అలంకరించుకోమనటానికి నోరు రాలేదు మహాలక్ష్మికి. ముగ్గురు తలవాకిలి దాకా వచ్చారు. మర్చిపోయానమ్మడు, డొంకలో ఈత చెట్టుకు పాకి ఆగాకర తీగ ఊపిస్తేను కాసిన కాయలు వెతికి తీసుకొచ్చాడు మా పాలేరు. నీకు గుర్తేనా పార్వతీశమ వంట చెవి కోసుకుంటాడని? రెండో వాళ్లకు మొక్క మిగల్చడని మీ అమ్మ అంటూ ఉండేది. ఉండు పట్టుకొస్తాను. మహాలక్ష్మమ్మ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. సీతారామయ్య గాయత్రికి ధైర్యవచనాలు చెప్తున్నారు. అమ్మ, గుండె నిబ్బరం దిగజారనివ్వకు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. వాడైనా అదేనమ్మా, ఈసుడైనా మంచి మార్గంలోనే ఉన్నాడు కానీ దుష్ట మార్గాన లేడు కదా, ఇదొక శుభ సూచకం అన్నారు. చటుక్కును గుర్తుకొచ్చింది గాయత్రికి. ఇంతకీ ఇప్పుడు పీకల మీదకి వచ్చిన ప్రమాదం మీకు చెప్పనే లేదు బాబాయ్. తమ్ముడు దాక్షాయణి అమ్మవారి గర్భగుడిలోకి నేనెందుకు ప్రవేశించకూడదు అని అర్చకులతో వాదన పెట్టుకుంటున్నాడట. నిన్న ఆ పూజారి దత్తాత్రేయులు గారి అబ్బాయి వచ్చి కాస్త మీ తమ్ముడితో అది తగదని చెప్పండి అని ఒకటే గొడవ. ఎవరి మాటైనా వాడు వినిపించుకునేటట్లయితే నాకు ఈ విచారం ఎందుకు? ఈ గండం ఎలా దాటటమో నాకెటూ పాలు పోవటం లేదు బాబాయ్. అణుచుకుందామన్న ఆనగని దైన్యత కొట్టొచ్చినట్లు వినపడుతోంది ఆమె స్వరంలో. అవును, నిన్న సాయంత్రం దత్తాత్రేయులు గారు వచ్చి లబోదిబోం అన్నాడు నా దగ్గర. సాక్షాత్తు శివశర్మ గారి కుమారుడు కదా అని ఊరుకుంటున్నాం కానీ అతగాడు పెడుతున్న చికాకుకి మెడపట్టి గంటాల్సిన పని అంటూ విసుక్కున్నాడు. అది నీ దాకా వచ్చిందో లేదో అని తెలుసుకుందామని సాయంత్రం మీ ఇంటికి వెళ్ళాను అన్నారాయన చల్లగా. హారి భగవంతుడా! రెండు చేతులతోనూ తల పట్టుకుని నేల మీద కూలబడింది గాయత్రి. అదిగో అలాగే బెంబేలు పడొద్దంటాను. ఎంత కఠిన సమస్యకైనా ఏదో ఎక్కడో పరిష్కార మార్గం ఉండి తీరుతుంది. కాకపోతే సమస్య మీదకొచ్చి పడిన సమయంలో మనకు ఉండాల్సిందల్లా వెతికే శ్రద్ధ, దొరికేదాకా తల్ల క్రిందులు కాకుండా నిలబడగల ఓపిక, తగిన ఆలోచన, అంతే. ఆ మార్గం దొరికి తీరుతుంది. నీకెందుకు, నేనున్నాగా. ప్రస్తుతానికి దత్తాత్రేయులు గారిని శాంతపరిచాను. అంతేకాదు మీ తమ్ముణ్ణి గర్భగుడిలో కూర్చోవటానికి ఒప్పించాను అన్నారు. బాబాయ్! విస్మయంతో తలెత్తింది గాయత్రి. అవునమ్మా, ఆయనతో చెప్పాను. పార్వతీశం పరాయివాడు కాదు కదయ్యా, మీ పురోహిత కుటుంబంలోని వాడే కాదా. ఇది వరకటి అలవాటు చొప్పున అమ్మవారి దగ్గరగా కూర్చోవాలని వెంపర్లాడుతున్నాడు. మీ అర్చన కార్యక్రమాలకు ఏమీ అంతరాయం కలిగించొద్దని చెప్తాను. కొన్నాళ్ల పాటు అతన్ని గర్భగుడిలో ఓ పక్కగా కూర్చొనివ్వండి. ఈ లోపల ఏదో ఒక ప్రత్యామ్నాయం నేను చూస్తాను. ఇక రేపు పార్వతీశంతో మాట్లాడతాను. వాడు చేస్తున్న తపస్సు లక్ష్యం ఏమిటి, నియమనిష్టలేమిటి, గడువు అంటూ ఉన్నదా, ఉంటే ఎప్పటి వరకు కనుక్కుంటాను. ఇవేమీ కాక మోక్ష సాధనే గమ్యమైనట్టయితే గృహస్థాశ్రమం దానికి అడ్డంకి కాదే. ఎప్పుడో కోటికొక్కరు కారణ జన్ములైన మహాజ్ఞానుల మాటేమో కానీ మొదటి మెట్టు మీద కాలాంచకుండానే చివరి మెట్టు అధిరోహించ పూనుకున్నట్లుగా చిన్న వయసులోనే సన్యాసాశ్రమ స్వీకారం మనబోటి వారికి సాధ్యం కాదు. అసలు మిడిమిడి జ్ఞానంతో కర్మత్యాగం చేసే కంటే కర్మఫలం పరిత్యాగం చేయటమే సామాన్యులకు అనుసరణీయమని గీతాకారుడే కాదు ఇంకెంతమందో మహానుభావులు చెప్పిన ఉదాహరణలున్నాయి. ఇవన్నీ నీకు కాదు, వాడి తలకెక్కించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత దైవాధీనం. గుండె నిండిన కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరించింది గాయత్రి. అంతకుముందే చేతిలో కాగితం సంచితో వచ్చి నిల్చుంది మహాలక్ష్మమ్మ. ఈ మాత్రం దానికే దండాలు ఎందుకే పిచ్చి మహమా, మా ఒళ్ళో పెరిగిన దానివి. నువ్వొకటి ఆ పిల్లొకటి కాదు మాకు. నీ కష్టం మాది కాదు. ఆమె తల మీద చేయి వేసి నిమృతూ అంది. తెప్పరిల్లినట్లుగా నెట్టూర్చి లేచింది గాయత్రి. బరువైన వాతావరణాన్ని తేలికపరచదలిచి, అన్నట్లు పగలంతా హేమేం చేస్తుంది అని సంభాషణ మరల్చారు సీతారామయ్య గారు. అదొక వెర్రిది బాబాయ్. పెరట్లో ఏవో విత్తనాలు మొక్కలు నాటింది. పొద్దున లేచిన దగ్గర నుంచి పెరట్లోకి వాకిట్లోకి పరుగులు పెడుతుంది. చిన్న మొలక తొంగి చూసినా, ఒక్క చిగురుటాకు పైకి లేచినా పొంగిపోతుంది, లెక్క పెట్టుకుంటుంది. కనపడిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. దానికి అదే ధ్యాస బాబాయ్. రేపు సాయంత్రం ఇంటికేసి వస్తాను, తయారుగా ఉండమను. దానికి ఒక మంచి కాలక్షేపం చూపెడతానని చెప్పు అన్నారాయన. అలాగేనండి నిర్లిప్తంగా అని ముందుకు నడిచింది గాయత్రి.
ఆ రాత్రి ఆగాకరకాయలు వేయించి తమ్ముడి కంచంలో వడ్డించింది. రోజు రొట్టెలు తినే పార్వతీశం ఈవేళ అన్నం పెట్టక్క అన్నాడు. వద్దనకుండా మారు వేయించుకున్నాడు. ముక్క మిగలకుండా తినేశాడు. ఎక్కడో మిగులున్న అనుమానం కరిగిపోయి మొహం వికసించింది గాయత్రికి. ఆ సాయంత్రం ఆహ్యాళికి తనతో పాటు హేమను కూడా బయలుదేరదీశారు సీతారామయ్య గారు. ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నింపాదిగా నడుచుకుంటూ ఎదురుపడి పలకరించిన వాళ్ళకి బదులిచ్చుకుంటూ కొందరి దగ్గర ఆగి మరీ పరామర్శించుకుంటూ క్రమంగా దివాణం వెనక వైపుకు చేరుకున్నాడు. ఇదే నేను చెప్పిన ఆశ్రమం, ఇది చూపిద్దామని నిన్ను తీసుకొచ్చాను అన్నాడు. వింతగా పరిసరాలు గమనించింది హేమ. ఇది వరలో ఇటువైపున జనాలను తిరుగాడ నిషేధించారు. అంచేత నిర్మానుష్యంగా ఉండేది. ఇప్పుడు అక్కడ దివాణం ప్రహరీ గోడ సరిహద్దుగా అరెకరం మేర నలుచదరంగా తీగలతో ఫెన్సింగ్ వేశారు. దానికో చిన్న రేకుల గేటు, విశాలమైన ఆవరణకు మధ్యన ఇటుకల గోడల మీద జమ్ముతో చేసిన పైకప్పులతో 4 పొడుగాటి పూరిళ్లు కనపడుతున్నాయి. లోపలికి వెళ్దాం పదా అన్నారు. గేటు తీసుకొని లోపలికి వెళ్లారు. రావి చెట్టు చుట్టూరా కట్టిన అరుగు మీద కూర్చుని ఎదురుగా ఉన్న 10-15 మంది వృద్ధులకు గీతా సారాంశాన్ని మృదువుగా సరళమైన పదజాలంతో అర్థమయ్యేలా చెప్తున్నాడొక మధ్య వయసు వ్యక్తి. వెళ్ళగానే ఎదురుగా కనపడిన ఆ దృశ్యం హేమకు ఆ ఆశ్రమం పట్ల సదభిప్రాయాన్ని కలగచేసింది. వెళ్ళి ఓ పక్కగా కూర్చున్నారిద్దరూ. 10 నిమిషాల తర్వాత ఆ అధ్యాయం పూర్తి చేసి వీరి వంక తిరిగి మందహాసం చేశాడాయన. శ్రోతల ఒక్కొక్కరు లేచి కుటీరాల వైపు వెళ్ళిపోతున్నారు. వీరికి దగ్గరగా వచ్చాడాయన. ఈయనే కుమారస్వామి గారని ఈ ఆశ్రమ స్థాపకులు హేమకు పరిచయం చేశారు సీతారామయ్య గారు. నమస్కరిస్తున్న హేమకు తిరిగి నమస్కరిస్తూ, ఆశ్రమము స్థాపన అంత పెద్ద పదాలు ఎందుకు సీతారామయ్య గారు? నిరాదరణకు గురవుతున్న 10 మంది వయసు మళ్ళిన వాళ్లకు, అనాథలైన 4 పసివాళ్లకు కాస్తంత నీడనిచ్చే 4 పూరి పాకలివి అంతే నిష్కపటంగా నవ్వుతూ అన్నారు స్వామిగారు. సరే, మీరన్నట్లేలేండి. ఆశ్రమం కాదు, ఆశ్రయమే. సరేనా? ఈ అమ్మాయి నా మనవరాలు హేమలత. డిగ్రీ పూర్తి చేసింది. బోడి ఊళ్ళో బొమ్మరాయి తీర్థమని పేడ మన్ను పిసుక్కునే ఈ శుద్ధ పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి కాలక్షేపం ఏమవుతుంది? మీ ఆశ్రమం చూపించి మిమ్మల్ని పరిచయం చేద్దామని ఇటు తీసుకొచ్చాను అన్నారు సీతారామయ్య. మంచి పని చేశారు. నా దగ్గరకు వస్తే కాలక్షేపానికి ఏమీ కొదవ చేయను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. కుమారస్వామి గారు చకచక అడుగులు వేస్తూ కుటీరాల వైపుగా వెళ్లారు. అప్పుడు క్లుప్తంగా చెప్పుకొచ్చారు సీతారామయ్య గారు స్వామిగారి చరిత్రను. సిసలైన మానవతావాది అంటే ఈయనేనమ్మా. నా అని గాని, నా కోసమని గాని ఒక్కనాడు కూడా అనుకోని నిస్వార్థపరత్వాన్ని ఇతని దగ్గరే చూశాను నేను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కుమారస్వామి గారు సేవా దృక్పథం తనకు ఆదర్శం అంటాడు. చిన్నతనాన్నే తండ్రి గతించాడు. అష్టకష్టాలు పడి తమ 4 అన్నదమ్ముల్ని పెంచి పెద్ద చేసిన తల్లి వయసుడికి మంచాన పడగానే రెక్కలొచ్చిన అన్నగారులు, పై ఇంటి నుంచి వచ్చిన వదినగారులు ఈసడిస్తూ చిన్నచూపు చూడటాన్ని కడగొట్టువాడైన ఈయన భరించలేకపోయేవాడు. పోరాడే మనస్తత్వం కాదు, ఇది తగదు అని సానునయంగానే చెప్పబోతే, ఇంతకన్నా నెత్తికెక్కించుకోవటం మా వల్ల కాదు నాయన, చేతనైతే తీసుకువెళ్ళి పూజించుకో అని పెడేల్మని సమాధానం వచ్చింది. అప్పుడే ఓ గట్టి నిర్ణయానికి వచ్చాడాయన. చెప్పటం కాదు, ఆచరించి చూపాలని. చెయ్యాలనుకుంటున్న రీసెర్చ్ని మానుకున్నాడు. చిన్న ఉద్యోగం వెతుక్కున్నాడు. తల్లిని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. వదినలు వెటకరించినట్లు తల్లిని పువ్వుల్లో పొరలాడించకపోయినా ఆమె మానసికంగా కానీ శారీరకంగా కానీ నొచ్చుకోవలసిన క్షణం రాకుండా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. వీరికి తోడు పెద్ద తండ్రి వరసయ్య ఒక ఆయన పిల్లలు లేని కారణంగా వీరి పంచన చేరాడు. ఆ వయసులోని వారి అభిలషించే ఆప్యాయతని, గౌరవాన్ని స్వామి వారిద్దరికీ పుష్కలంగా అందించాడు. ప్రశాంతంగా గడపటానికి అవసరమైన వసతులు ఏర్పరిచాడు. ఇవన్నీ తప్పనిసరి కర్తవ్య నిర్వహణగా కాక మనస్ఫూర్తిగా చేశాడు. ఆ ఇరువురు వృద్ధులు తమ జీవితపు ఆఖరు దినాలు ఇతని పోషణలో మనశ్శాంతిగా సంతృప్తిగా వెళ్లమారుతున్నందుకు సంతోషిస్తే, వారి సేవలో సంరక్షణలో అవ్యక్తమైన అలౌకికమైన ఆత్మానందానుభూతిని పొందగలిగాడు. వారి మరణానంతరం కూడా సంసారం మీదకి మనసు పోలేదు స్వామికి. తల్లి పెద్దండ్రి పోవటంతో ఏర్పడిన శూన్యాన్ని మరిద్దరు నిస్సహాయ వృద్ధులను అక్కును చేర్చుకుని పూరించుకున్నాడు. ఆ ఇద్దరు 4 అయ్యారు. సామాన్యంగా ఈ దేశంలోనైనా మరే దేశంలోనైనా
ప్రతి ఇంట్లోనూ వాడేసి అరిగిపోయి మార్చడానికి కూడా పనికిరాని పనిముట్లు లాంటి వాళ్ళు, వయసు ఉడిగిన వాళ్ళు అయిన వాళ్లే తప్పనిసరి తద్దినంగా భరిస్తూ అంతరాంతరాలలో వారికి తెలియకుండా వారి అంతాన్ని కోరుకోబడుతున్న దురదృష్ట దౌర్భాగ్య జరాపీడితులకు కొదవే ఉంది. ఆ నలుగురు 10 మంది అయ్యేసరికి ఇల్లు చాలలేదు. స్వామి 10 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చారు. రాజాగారిని అర్థించి ఈ 6 ఎకరం స్థలంలో షెడ్డులు వేసి ఆ వృద్ధులకు ఆవాసం ఏర్పరిచాడు. పెత్తండ్రి పోతూ పోతూ రాసిచ్చిన ఆస్తి మీద, తన ఆస్తి మీద వచ్చే ఆదాయం వీరి తిండికి బట్టకి బొటాబొట్టి సరిపోతుంది. చాలనప్పుడు 4 ఊళ్ళు తిరిగి విరాళాలు వసూలు చేసి తెస్తాడు. వారి ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ వహిస్తాడు. జరాభారంలోని విషాదాన్ని మరిపించేలా ఉదయము సాయంత్రము ఆధ్యాత్మిక బోధనను వినిపిస్తూ ఉంటాడు. అహరహము వారి కోసం ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు, శ్రమిస్తాడు. ఇక్కడున్న ఈ బలహీన వృద్ధులందరికీ అతడు దేవుడు, తమ కోసం పంపిన బిడ్డ. అతనికి వారందరూ తల్లులు పెత్తండ్రులే. వివరించి చెప్తున్న సీతారామయ్య గారి కంఠస్వరం కుమారస్వామి గారి పట్ల ఎనలేని అభిమానాన్ని ధ్వనించింది. ఇంతలో 2 గ్లాసులతో నిమ్మరసం, 1 ప్లేట్లో బొప్పాయి పండు ముక్కలు పట్టుకుని వచ్చారు కుమారస్వామి గారు. మీకు అనవసరపు శ్రమ, మొహమాటంగా అంది హేమ. శ్రమే ఉన్నది, కాస్త షర్బత్, మా తోటలో కాసిన బొప్పాయి పండ్లు అంతే చిరునవ్వుతో తేల్చివేశారు కుమారస్వామి గారు. కాసేపు ఇష్టాగోష్ఠి అనంతరం, ఇక్కడున్న పెద్దవాళ్లకు ఏదో విధంగా కాలక్షేపం చేయగలుగుతున్నాను, ఏదో ఒకటి చదివి వినిపిస్తూ ఉంటాను. కాస్త ఓపికొన్న వాళ్ళు తోట పనిలోనో వంట పనిలోనో అతనికి సహాయపడుతూ ఉంటారు. రేడియో ఉంది, పేపర్ వస్తుంది, పర్వాలేదు, వాళ్ళ వరకు కొంత తోచుపాటు అవుతుంది. ఇకపోతే నా అంటూ లేని 10 మంది అనాథ పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళని వేదాంతం వినమనటం సబబు కాదు కదా. వాళ్లకు 4 అక్షరం ముక్కలు నేర్పి 7th క్లాస్ పరీక్షకు కూర్చోబెట్టాలని నా సంకల్పం చెప్పారు కుమారస్వామి గారు. అవును హేమ, ఈ విషయంగానే ఈయనకు సహాయపడగలనని నిన్నెక్కడికి తీసుకొచ్చాను నేను, మధ్యలో జోక్యం చేసుకుంటూ చెప్పారు సీతారామయ్య. ప్రశ్నార్థకంగా చూసింది హేమ. అవును హేమగారు, సిలబస్ ప్రకారం పుస్తకాలు అప్పగించానే కానీ ధ్యాస పూర్తిగా వాళ్ళ మీద ఉంచడానికి నాకు సమయం చాలటం లేదు. మీకు వీలైతే, మీకు ఆసక్తి ఉంటే దయచేసి మీ సమయాన్ని కొంత వాళ్ళ కోసం కేటాయించగలరేమోనని ఆగారాయన. ఒక మంచి కార్యంలో పాలు పంచుకోమంటానికి సందేహిస్తారు ఎందుకు అంకుల్? సంతోషంగా ఒప్పుకుంటున్నాను మీ ప్రపోజల్ను. రోజు సాయంత్రం పూట వస్తాను. వాళ్ళకు నా చేతనైనంతగా చదువు చెప్పే ప్రయత్నం చేస్తాను అంది హేమ ఉత్సాహంగా. సీతారామయ్య గారు సంతృప్తిగా నవ్వారు. నేను చెప్పలేదు మా హేమ పనికొచ్చే పని చేయమంటే కాదనే ప్రసక్తే లేదని? హేమ కేసి మురిపంగా చూస్తూ అన్నారు. చీకటి పడింది, మరి మేము వెళ్ళిరామా? లేచి నిలబడుతూ అన్నారు సీతారామయ్య. గేటు దాకా వచ్చి సాగనంపుతూ, మరి రేపు వస్తారుగా? కుమారస్వామి హేమను ఉద్దేశించి అడిగారు. తప్పకుండా నమస్కరిస్తూ అంది హేమ. ఇద్దరూ ముందుకు కదిలారు. దివాణం వెనక తట్టు ప్రాంతం అవటం వలన ముందే అక్కడ మనుషులు అంతగా తిరగరు. అందున మునిమాపు వేళ దాటిన సమయం. చుట్టుపక్కల మనిషి పొడ కనిపించటం లేదు. కీచురాళ్ల మోత హెచ్చవుతోంది. దివాణం ప్రహరీ వెనక గుమ్మం దగ్గరకు వచ్చేసరికి సీతారామయ్య గారు ఆగారు. నాకు ఇక్కడ కొంచెం పని ఉందమ్మా, అది కూడా అవజేసుకొని వెళ్దాం అన్నారు. ఆఫీసులు వీధి వైపు కదా, ఈ వెనక వైపు ఏం పని, పైగా ఈ సమయంలో అంది హేమ. లోపల ఆవరణలో సర్వమంగళాదేవి మందిరం ఉంది, చూసొద్దాం. ఆమె సందేహాత్మక ఆలోచనలకు సమాధానమిచ్చారు సీతారామయ్య. సర్వమంగళాదేవా? జ్ఞాపకం తెచ్చుకుంటూ అకస్మాత్తుగా ఈ మజిలీ ఏమిటో ఎందుకో అర్థం అవ్వకపోయినా దైవ దర్శనం అనగానే మాట్లాడకుండా అనుసరించింది హేమ. ముందు వైపు ప్రహరీ ద్వారం మాదిరిగానే వెనక ద్వారం కూడా శిథిలావస్థలోనే ఉంది. గుమ్మానికి బిగించిన పిడచలు తప్ప తలుపులు 2 మిగల్లేదు. గుమ్మం దాటి లోపలికి అడుగుపెట్టారు. కాలి కింద చెత్త నలిగి చిరచిరలాడింది. అనుకోని అతిథుల రాకకు నిరసనగా 4-5 చిన్న జీవాలేవో కీచుకీచుమంటూ అటు ఇటు పరుగులు పెట్టాయి. కాలి కింద ఏదో మెత్తగా తగిలింది. భయంతో ఒళ్ళు జలతరించగా చిన్నగా పక్కకు గెంతి కిందకు చూసింది హేమ. గొడ్డపీలిక నవ్వుకుంది. ముందు వైపు చావిట్లో పంచాయతీ ఆఫీస్ పెట్టారు. ఇంకొంత భాగం అగ్రికల్చర్ వారి గౌడౌన్లకు ఇంకా ఏదో ఆఫీసులకు ఇచ్చేశారు. అంచేత అటువైపు అంతా శుభ్రంగా ఉంటుంది. ఈ వెనక గదుల్లో పూర్వం రాణివాస స్త్రీలు ఉండేవారు.
ఇప్పుడు వాటిల్లో పాత సామాన్లు పడేసి తాళాలు బిగించుకుపోయారు వాళ్ళు. మనుషులు మసలని కారణంగా ఇటువైపు ఇదిగో ఇలా దుమ్ము దోగరా చేరిపోయింది. కరణం గారు చెప్తున్నారు. ఎదురుగా జమీందారుల హవేలీ తాలూకు వెనక భాగం విధివశాత్తు ఆభరణాలు కోల్పోయిన స్థైర్యం చెదరనివ్వని రాజపడుచులా గంభీరంగా కనపడుతోంది. వెడల్పైన వరండా, పనితనాన్నంతా గుప్పించి చెక్కిన దర్వాజాలు, రంగుటద్దాలు బిగించిన గవాక్షాలు, ఇంగువ కట్టిన గుడ్డలా పరిమళిస్తోన్న ఆ గతకాలపు వైభవ చిహ్నాలను కళ్ళు విప్పార్చి చూడసాగింది హేమ. భవనం ముందు కంటే వెనక వైపు రెట్టింపు స్థలం ఉన్నట్టుగా ఉంది. ఆ ఖాళీ ప్రదేశంలో ఒకవైపున దాసీ జనం నివేశనం కోసం కట్టిన గదులుగావును జీర్ణావస్థలో వెలవెలబోతూ ఒదిగున్నాయి. ఇంకొక వైపున సీతారామయ్య గారు చెప్పిన మందిరం తూర్పు వైపుగా కనిపిస్తోంది. తాతయ్య, ఇక్కడొక గుడి ఉందన్న సంగతే నాకు గుర్తులేదు సుమా. గుడి వైపుగా వెళ్తున్న సీతారామయ్య గారితో పాటు తాను కదులుతూ అంది హేమ. ఇది జమీందారు గారికి సంబంధించిన మందిరం. బయట వారెవరికి ప్రవేశార్హత ఉండేది కాదు. రాణివాస స్త్రీలు దైవ దర్శనానికి కూడా ఇల్లు కదిలి బయటికి రాకుండా చేసిన ఏర్పాటు ఇది. ఆగి చూశారు సీతారామయ్య. మందిరం తలుపులకు తాళం వేళ్లాడుతోంది. అందుకు ముందే సిద్ధపడి వచ్చినట్టుగా జేబులు తడిమి తాళం చెవి తీశారాయన బయటకు. దశాబ్దం క్రితం బిగించిన తాళం ఓ పట్టాన ఊడి రాలేదు. ఇనుపవా అనిపించేలా దృఢంగా మందంగా ఉన్న తలుపుల్ని ఇద్దరూ కలిసి తోయాల్సి వచ్చింది. కిర్రుమంటూ తలుపులు బరువుగా తెరుచుకున్నాయి. అదో రకమైన పాత వాసన గుప్పుమంటూ ఇద్దరు ముక్కుపుటాల్ని అదరకొట్టింది. 2 నిమిషాలు ఆ వాసన పలచబడనిచ్చి ఆ తర్వాత లోపలికి ప్రవేశించారు. అసలే పొద్దుగుంకుతున్న వేళ, బయట వెలుతురే అంతంత మాత్రంగా ఉంది. అలాంటప్పుడు ప్రవేశద్వారం తప్ప చిన్న రంధ్రమైనా లేని ఆ మందిరంలో ఉండే వెలుగు ఏ పాటిదని హేమ కళ్ళు చికిలించి చూడటం గమనించి అగ్గిపుల్ల వెలిగించారు సీతారామయ్య గారు. ఆ కాంతిలో ఎత్తైన పీఠం మీద అధివసించిన సర్వమంగళాదేవి స్పష్టంగా దృగ్గోచరమైంది. ఒక కాలు పాదపీఠం మీద మోపి, రెండోది మడిచి మందహాస వదనయ్యి అభయముద్రలో ఉన్నతాసనం మీద ఆసీనురాలై ఉన్న ఆ దేవిని కన్నులారా తిలకిస్తూ భక్తితో చేతులు మోడ్చింది హేమ. పర్వాలేదు, అనుకూలంగానే ఉంది, శుభ్రం చేయిస్తే సరిపోతుంది తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నారు సీతారామయ్య. మరొక అగ్గిపుల్ల వెలిగించి వేళ్లాడుతున్న బూజును, అంగుళం మందాన పేరుకుపోయిన దుమ్ముని విమర్శగా చూస్తూ. ఎందుకు తాతయ్య అడిగింది హేమ. చెప్తా పద. ఇద్దరూ బయటకొచ్చి మళ్ళీ తాళం బిగించారు. ఆ త్రోవలో ఆ దేవి గత చరిత్రను వివరించారు సీతారామయ్య గారు. పూర్వపు రాణి ఒకరు పుట్టింటి ఆభరణాలతో పాటు తన ఇష్టదైవమైన ఈ సర్వమంగళాదేవిని కూడా మెట్టినింటికి తెచ్చుకున్నదట. మొదట ఆ విగ్రహాన్ని కపాలేశ్వర స్వామి వారి ఆలయంలో, ఇప్పుడు విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్న మందిరంలో ప్రతిష్ఠించారు. ఆ దేవిని కొలుచుకునే నిమిత్తం ఆ రాణిగారి తదనంతరం కూడా రాణివాస స్త్రీలు ఘోషలోనే అగుగాక అంతఃపురం వదిలి తరచూ బయటకు వచ్చేవారు. ఇతర స్త్రీలతో కలిసేవారు. ఆ పేరు మీద కొన్ని అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగేవి. ఆ అరాచకాలను అరికట్టేందుకు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పెకిలించి దివాణం ఆవరణలో పునఃప్రతిష్ఠించారు. ఆ సమయంలోనే అప్పటి జమీందారు గారి అభిలాష మేరకు కలువకొలను నిర్మాణం జరుగుతోంది. పనిలో పనిగా ఆ శిల్పులతోనే ఈ ఆలయం కూడా కట్టించబడిందిట. అలాగా సర్వమంగళాదేవి దర్శనం దివాణం వరకే పరిమితమైపోయింది. కాస్త ఆగి గొంతు సరిచేసుకుని అన్నారు. వారి మూల పురుషులు కొలిచిన దైవతాలుగా వంశానుగతంగా వారికి సంక్రమించిన శాలిగ్రామాలతో పాటు ఈ అమ్మవారికి కూడా పూజాది పురస్కారాలు మీ తాతగారే నిర్వహించేవారు. ఆ తర్వాత మీ తండ్రి, నీ భర్త కూడా ఈ వంకనే దివాణానికి దగ్గరయ్యారు. గతకాలపు ప్రస్తావన తింటున్న ముద్దలో గులకరాయి వచ్చినట్లు కాగా మోగబోయింది హేమ. నిట్టూర్చారు సీతారామయ్య. దేనికైనా కాలం కలిసి రావాలి. 1000 గుడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిందని సామెత. ఎదురు ప్రశ్నించేవాళ్లు లేక తామే సర్వం సహాధికారులు అని విర్రవీగుతూ ఎందరినో తినే తిండుకు కాకుండా ఉన్న ఊరికి లేకుండా వెళ్ళగొట్టిన రాజులు ప్రభుత్వం వారి ఒక్క కాలం పూటితో శాశ్వతం అనుకున్నదంతా వదులుకుని దేశాలు పట్టుకుపోయారు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళా ఇటు కేసు కానీ ఈ దైవం కేసు కానీ తిరిగి చూసిన పాపాన పోలేదు. ఏమిటో వాళ్ళ తిప్పలు వాళ్ళవి.
ప్రాధాన్యం తగ్గిపోతున్న తమ ఉనికిని భద్రం చేసుకోవటానికే ఎంత సమయమో ఆ రాజులకు చాలటం లేదు. ఇక ఈ వేల్పుల సంగతి పట్టించుకున్న తీరిక ఎక్కడిది అన్నారు. తాళం మీకెలా వచ్చింది తాతయ్య? కుతూహలంగా వింటూ ప్రశ్నించింది హేమ. దారిలో పడుకున్న కుక్కను వదిలించి తిరిగి కొనసాగించారు సీతారామయ్య గారు. తాళం దత్తాత్రేయులు గారికి ఇచ్చారు. దీపారాధన ఖర్చన్నా పంపకపోతే ఈయన మాత్రం ఏం చేస్తాడు? తాళం తీయటమే మానుకున్నాడు. బంగారు పళ్ళానికన్నా గోడ చేరిక కావాలట. ఈ కలికాలంలో వేలుపులు కూడా ఏలిన వారి ప్రాపకం ఉంటేనే మహిమలు వెళ్లార్చేది. అది లేకనే ఈ సర్వమంగళాదేవి ఇలా మూల నుండిపోయింది. పార్వతీశం సమస్యకు తరుణోపాయం ఏమిటా అని వెతుకుతూ ఉంటే దివాణంలో ఈ దేవి మందిరం ఉన్న వైనం గమనానికి వచ్చింది. ఇక్కడైతే అతన్ని లోపలికి రావద్దనేవాళ్ళు, అతని ధ్యానానికి అంతరాయం కలిగించేవాళ్ళు ఉండరు. అటు ఎవ్వరికీ ఇతని వల్ల పేచీ ఉండదు అని ఆలోచించి నిన్ననే దత్తాత్రేయులు గారిని అడిగి తాళం చెవి తీసుకొచ్చాను. అందరినీ తన వాళ్ళు అనుకునే మంచితనం పాతతరం వాళ్ళ రక్తంలో ఎక్కువ పాళ్ళు ఉంటుందేమో. లేకపోతే తమ సమస్యల గురించి అంత శ్రద్ధ వహించటానికి తమకు ఆయనకు ఏం బంధుత్వం ఉన్నదని హేమ మనసులోనే నమస్కారాలు సమర్పించింది ఆయనకు. సంధి దీపం వెలిగించిన కాసేపటికే సద్దు మణిగిపోయి నిద్ర కొరిగే ప్రయత్నంలో ఉంది ఊరు. హేమను ఇంటి దగ్గర దిగబెట్టి, రేపు పాలేరుని పంపుతాను, ఆ గుడి శుభ్రం సంగతి చూస్తావు కదూ అని హెచ్చరించి తమ ఇంటి వైపుగా సాగిపోయారు సీతారామయ్య గారు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.